ఏపీలో చూస్తున్నారు కదండి, పునర్నిర్మాణం ఏదైతే ఉందో మనకి మోదీ గారు కూడా వచ్చారు. సో దాని పరిస్థితి ఏ విధంగా ఉంది? రాజధాని అయిపోతుందా? అమరావతి రాజధాని అవటం అనేది ఇంపాసిబుల్. ఇప్పటికే ఆల్రెడీ గవర్నమెంట్ స్టార్ట్ అయ్యి 1 year అవుతుంది. ఇంకా 4 years మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. వాడు సీఎం అనేది శంకుస్థాపన చేస్తూనే ఉంటాడు, అది మళ్ళీ బ్రేక్ అవుతూనే ఉంటది. అదన్నీ రాజధాని అవటం అనేది అంటే జగన్ చెప్తున్నారు కదా, ఆల్రెడీ శంకుస్థాపన చేసిన దాన్ని మళ్ళీ శంకుస్థాపన చేయడం ఏంటి, అది మునిగిపోయే ప్రాంతం అని చెప్పేసి అంటున్నారు. మరి అది నిజమే అంటారు? అవునవును, అమరావతి అనేది కంపల్సరీ అది క్యాపిటల్ కి సరైన ప్లేస్ అనేది కాదు. ఎందుకంటే ఏపీకి ఉన్న వాటిలో ఎక్కువ చూసుకుంటే విశాఖకి ఎక్కువ క్యాపిటల్ కి ఛాన్స్ అయ్యే విధానం ఉంది. కానీ ఏమిటంటే అమరావతి అనేది వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నది, అక్కడ తన స్థానికులు తన క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉండటం వల్ల దాన్ని రాజధానిగా చేయడం, దాన్ని ఇంప్రూవ్ చేయాలనేది చంద్రబాబు గారి లక్ష్యం. కానీ అది అవదనేది నా అభిప్రాయం. అంటే జగన్ కి చంద్రబాబు నాయుడు గారికి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? జగన్ కి చంద్రబాబు గారికి డిఫరెన్స్ అంటే చంద్రబాబు గారు త్రీ టైమ్స్ సీఎం గా చేశారు, అది అందులో మేము ఒప్పుకుంటాం. కానీ జగన్ కి చంద్రబాబు గారికి ఉన్న తేడా ఏంటంటే జగన్ ప్రజల పక్షపాతి, కేవలం జగన్ ప్రజల పక్షపాతి. చంద్రబాబు ఏమంటారు దాన్ని, క్యాస్ట్ పక్షపాతి. దీనికి మాత్రం అంటే జగన్ గారు ఉన్నప్పుడు మార్పులు ఏ విధంగా జరిగాయి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఏ మార్పులు జరిగాయి? 100% జగన్ గారు చేసిన 5 years సర్వీస్ లో 3 years మాక్సిమం కోవిడ్ తోనే ఉన్నాము. కానీ ఏ టైంలో కూడా మనకి పథకాలు అనేది ఆగలేదు, పేద ప్రజలకు అనేది న్యాయం జరిగింది అనేది నా అభిప్రాయం. సంపద సృష్టించడం, జనం వాళ్ళ పని వాళ్ళు చేసుకొని కష్టం మీద బతకడం కరెక్ట్. సో మరి డబ్బులు ఇస్తే కరెక్ట్? డబ్బులు అనేది ఇప్పుడు ఫ్రీగా అంటూ ఎవరికి డబ్బులు అనేది ఇవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ తీసుకుంటే, ఒక ఫ్యామిలీలో ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఒక విద్యార్థి ఉంటాడు. విద్యార్థి చదువుకోవడానికి అమ్మఒడి అనేది ఇచ్చాడు. తర్వాత అందులో ఒక ఫ్యామిలీలో ముసలావిడ ఉంటుంది, తనకి పెన్షన్ ఇచ్చాడు. తర్వాత ఒక ఆటో డ్రైవర్ ఉంటాడు, తను హెల్ప్ చేయడానికి ఇచ్చాడే తప్ప వాళ్ళు మీరు కూర్చొని తినండి అని చెప్పేసి ఎవరికి డబ్బులు అయితే ఇవ్వరు. ఎవరిని డబ్బులు ఇచ్చినంత మాత్రం సోమరబోతులు అయితే అవరు. ఇచ్చిన దానికి హెల్ప్ఫుల్ గా దాన్ని యూజ్ చేసుకుంటే ఫర్దర్ గా ముందుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ.